హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ చేసింది ఇంటర్మీడియట్ బోర్డ్. దీనికి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతున్నాయి, అలాగే నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎటువంటి టైం ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ టైంలో ఎగ్జామ్ ఉంటుంది, డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయా, మరి కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉంటాయా. సో దీనికి సంబంధించి టైం టేబుల్ క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇవ్వడమే కాదు, నేను టైం టేబుల్ లైవ్లో చూపిస్తాను. అయితే చాలా మందికి ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాం, చాలా అన్ని సబ్జెక్టుల వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా బేస్ చేయాలి అంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చేసిన టీచింగ్ అనుభవాన్ని బట్టి మీకు సజెషన్ చేస్తున్నా. సో మొత్తానికి యాన్యువల్ ఎగ్జామ్, లాస్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్ పేపర్ ఒకటి అండ్ 2023 ఒకటి కావచ్చు. సో తర్వాత 24 ఒకటి, 23, 22 రెండు యాన్యువల్ పేపర్ తీసుకోండి. అండ్ రీసెంట్ 2024 సప్లీ పేపర్ ఒకటి తీసుకోండి. మూడు పేపర్స్ అండి. ఓకే, అందులో నుంచి ఆ 3 పేపర్లు కంబైన్ చేసి మీరు క్వశ్చన్స్ వన్స్ చూడండి. అలా చూసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ యాజ్ ఈజ్ గా వస్తాయి కాబట్టి, పాత సంవత్సరంలో వస్తాయి కాబట్టి మనకి ఎస్ఏ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు పాత ఇయర్లో అవి అడిగారు, మళ్ళీ రీబిట్ అడిగారంటే మన ప్రిపరేషన్లో మనకు ఒక క్వశ్చన్ మైనస్ అవుతుంది అక్కడ. ఇలా దాన్ని మర్జ్ చేస్తే చాలా షార్ట్ ఫార్ములాలో, ఇది నాకు తెలిసి అందరికీ అర్థమైపోయి ఉంది అనుకుంటాను. సో ఇది మోడల్ టెక్స్ట్ పేపర్స్లో నుంచి విక్రయం కావచ్చు, ఆదిత్య కావచ్చు, రకరకాల మోడల్ పేపర్స్ ఉన్నాయి, దాన్ని చూసి. అలా కాకుండా డైరెక్ట్ మీరు యాన్యువల్ ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ పేపర్ కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. ఓకే, 2023 యాన్యువల్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చాను, సప్లీ పేపర్ ఇచ్చాను. అలాగే 24లో జరిగినటువంటి సప్లీ ఎగ్జామ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. 2022 కూడా ఇచ్చాను. కేవలం 3 పేపర్లు. ఓకే, యాన్యువల్ ఎగ్జామ్ పేపర్స్ రెండు సంవత్సరాలు జరిగిన పేపర్స్, తర్వాత సప్లీ 2024లో జరిగిన సప్లిమెంటరీ ఎగ్జామ్ పేపర్ ఒకటి. ఇవి మర్జ్ చేసి తీసుకుంటే కనుక మీకు చాలా ఈజీగా కొన్ని క్వశ్చన్స్ అక్కడ ఎగిరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో వచ్చినటువంటి క్వశ్చన్ మళ్ళీ ఈ 2024లో సప్లిమెంటరీ ఎగ్జామ్ జరిగాయి కదా, అందులో కూడా రావచ్చు. అంటే ఒక క్వశ్చన్ అక్కడ మైనస్ అయిపోతుంది. అలా ప్రిపేర్ అవ్వడానికి షార్ట్ అండ్ వెల్ కట్ గా ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మామూలుగా 8 నుంచి 9 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. 100% మీరు సక్సెస్ కాగలుగుతారు. మీరు 3 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ బిట్స్ వచ్చేసి జస్ట్ ఒక 20 లేదా 25 క్వశ్చన్స్ మాత్రమే తీసుకోండి. అవి మనకు 3 పేపర్లలోనే ఉంటాయి. ఓకే, అవే మనకు నెక్స్ట్ ఇప్పుడు రాబోయేటువంటి పేపర్లో క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ దిగుతుంది కూడా. తర్వాత 4 మార్క్స్, 3 మార్క్స్, 5 మార్క్స్ బిట్స్ పేపర్స్ మాత్రం మామూలుగా ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ మాత్రమే తీసుకోండి. ఖచ్చితంగా 100% మీరు హిట్ అవుతారు. ఇక మనం ఆలస్యం చేయకుండా వన్స్ ఎగ్జామ్ టైం టేబుల్, ప్రాక్టికల్ ఎగ్జామ్ టైం టేబుల్, మెయిన్ ఎగ్జామ్ టైం టేబుల్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి అందరికి కూడా ఈ టైం టేబుల్ ఇచ్చారు కాబట్టి మనం ఆలస్యం చేయకుండా తప్పకుండా మీకు క్వశ్చన్ అండ్ టైం టేబుల్ బాక్స్ మొత్తం కూడా ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉంది అండ్ టైమింగ్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఎన్ని గంటల ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక 10 మందికి షేర్ చేయండి. మొత్తానికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించి టైం టేబుల్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా తప్పకుండా అడగండి. అలాగే ఈ వీడియో మాత్రం వందలాది మంది స్టూడెంట్స్ అందరికీ తప్పకుండా తెలియజేయండి. ఓకేనా, మనం టాపిక్ లోకి వెళ్ళి మనం ఇంటర్మీడియట్ టైం టేబుల్ ఒకసారి చూద్దాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మనకు ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి మనకు ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు. మార్చి 5th నుంచి 25th మార్చ్ వరకు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మనకు ఫిబ్రవరిలోనే ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించి టైమింగ్స్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ సెషన్లో ఎగ్జామ్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ సెషన్లో ఎగ్జామ్స్ ఉంటాయి అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకు. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా
5th మార్చ్ 5th సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఇచ్చారు. ఓకే, ఇది ఫస్ట్ రోజు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 5th నాడు. తర్వాత మార్చ్ 7th నాడు పేపర్ 1 ఇంగ్లీష్ ఇచ్చారు. టైమింగ్ వచ్చేసి ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు 12 వరకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ ముందే మీరు ఎగ్జామ్కు రెడీ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మార్చి 7th పేపర్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 ఇచ్చారు. ఈ ఎగ్జామ్ ఉంటుంది ఆ రోజు. అలాగే మార్చ్ 11th నాడు మాత్రం మనకి కంప్లీట్గా పేపర్ పార్ట్ 3 మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 ఉంటుంది ఈ తేదీన. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా 13th మార్చ్ నాడు వచ్చేసి మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ 13th మార్చ్ నాడు వచ్చేసి మనకు సబ్జెక్టులు వచ్చేసి చాలా క్లియర్గా బ్రహ్మాండంగా ఇచ్చారు. 13th మార్చ్ వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా ఇచ్చారు 13th మార్చ్ నాడు. సో మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1. 17th నాడు ఫిజికల్ సైన్స్ పేపర్ 1తో పాటు ఎకనామిక్స్ పేపర్ 1 ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి 19th మార్చ్న కామర్స్ పేపర్ 1, కెమిస్ట్రీ పేపర్ 1 ఇచ్చారు. సో 21st మార్చ్ నాడు ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ పేపర్ 1 ఇచ్చారు బైపీఎస్సీ స్టూడెంట్స్కి. తర్వాత ఆర్ట్స్ వాళ్ళకైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 ఇచ్చారు. 24th జియోగ్రఫీ పేపర్ 1 అండ్ మోడర్న్ లాంగ్వేజెస్ పేపర్ 1 ఇచ్చారు. ఓకే, ఇది కంప్లీట్ ఇదన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసి మార్చ్ 6th నుంచి మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ పేపర్ 1 మనకు మార్చ్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్కి. టైమింగ్ ఇచ్చారు ఇక్కడ 9 AM నుంచి 12 వరకు. మార్చ్ 6th నాడు మనకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది ఇంగ్లీష్, తర్వాత తెలుగు. తర్వాత 10th మార్చ్న ఇంగ్లీష్ పేపర్ 2 ఎగ్జామ్ 10th మార్చ్న ఇంగ్లీష్ పేపర్ 2 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మార్చ్ 12th 25th ఇక్కడ చాలా రకాల సబ్జెక్ట్స్ బాటనీ పేపర్ 2, మ్యాథమెటిక్స్ పేపర్ 1A, పేపర్ 2A, పొలిటికల్ సైన్స్ పేపర్ 2. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకి 15th మార్చ్న మ్యాథమెటిక్స్ పేపర్ 1B, హిస్టరీ పేపర్ 2, జువాలజీ పేపర్ 2. 18th మార్చ్న ఫిజికల్ సైన్స్ ఎకనామిక్స్ పేపర్ 2. 20 మార్చ్న కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2 ఇచ్చారు. 22nd మార్చ్ 2025 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2 అండ్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ సంబంధించి పేపర్ 2 ఉంటుంది. 25th ఇక్కడ జియోగ్రఫీ పేపర్ 2, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటాయి. తర్వాత దీంట్లో క్లియర్గా మనకు తెలంగాణ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టైం టేబుల్ సెన్స్ టు బి ఎగ్జామ్ సబ్జెక్ట్ వైజ్గా మార్నింగ్ సెషన్లో ఇచ్చారు 9 AM to 12 PM వరకు. మార్చ్ 6th నుంచి సెకండ్ లాంగ్వేజ్ ఇలా ఆల్ డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా ఇచ్చారు టైమింగ్తో సహా. సో డే బై డే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఇలా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఎగ్జామ్ టెంటివ్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ సంబంధించి భారీ అప్డేట్ ఇచ్చారు. జనవరి 1 పేపర్ ఇక్కడ ఇంటర్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జనవరి 31 రోజు ఉంటుంది. తర్వాత ఇంటర్ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 1 ఉంటుంది. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూకి సంబంధించి ఎగ్జామ్ మనకు 29th జనవరిన కండక్ట్ చేస్తున్నారు. అలాగే టీఎస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ సంబంధించి జనవరి 30న ఎగ్జామ్ ఉంటుంది. సో స్టూడెంట్స్కి ఇది మంచి అలర్ట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు చాలా ఫిబ్రవరి వొకేషనల్ కోర్స్ స్టూడెంట్స్కి ఫిబ్రవరి 3 to
ఫిబ్రవరి 22 మధ్యలో ఇక్కడ వొకేషనల్ కోర్స్ స్టూడెంట్స్కి మిగతా పేపర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్. దీంట్లో ఇలా క్లియర్గా ఆల్ పేపర్స్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్స్ కూడా మీకు ఇప్పటికీ కాలేజీలో అందుబాటులో చేరి ఉంటాయి. సో మీరు జనవరి నుంచి హాల్ టికెట్ మాత్రం రిసీవ్ చేసుకొని సర్వం సిద్ధంగా అవ్వండి. సో మొత్తానికి ఇది స్టూడెంట్స్ కావచ్చు, విద్యార్థులకు, లెక్చరర్స్ బృందానికి, ప్రిన్సిపాల్స్కి, స్టూడెంట్స్ అందరికీ ఇది మంచి టైం టేబుల్ మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద వన్స్ మీకు లింక్ కూడా నేను చాలా క్లియర్గా అండ్ వెల్ కట్గా ఏ ఎగ్జామ్ ఏ రోజున వస్తుంది, ఏ తేదీన ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తానికి విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే పేరెంట్స్ అందరికీ, అలాగే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఈ ఎగ్జామ్ సంబంధించి మీకు ఇంకి ఏదైనా డౌట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సందేహాలు, సూచనలు ఏ ఉన్నా సరే మీ ఒపీనియన్ని అడగండి. అలాగే ఈ టైం టేబుల్ మాత్రం వందలాది మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.